పూర్తి క్యాన్వాసింగ్ పూర్తి అవుతున్న సందర్భంగా దాదాపు 23 మున్సిపాలిటీలు అంటే ఆ 7 కార్పొరేషన్ 116 మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీ చాలా మంచి వాతావరణంలో పోటీ చేస్తూ ఉన్నది. ఇటు భారతీయ జనతా పార్టీకు ప్రజలు మద్దతు పెద్ద ఎత్తున ఇస్తున్నారని చెప్పి స్పష్టంగా మాకు కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేకపోతు గంభీరంతో మేము 100 గెలుస్తాం, మేము అన్ని గెలుస్తాం అనేది చెప్పుకుంటున్నారు. మనకు బీఆర్ఎస్ పార్టీ నైతికంగానే వాళ్లకు ఓటడే అధికారం తెలంగాణలో కోల్పోయారు. తెలంగాణ ప్రజలు వారికి అధికారం ఇస్తే 10 సంవత్సరాల్లో వారి కుటుంబం చేసినటువంటి ఒక కుంభకోణాలైతే ఏంది, ఈ రాష్ట్రంకు అనేకమైనటువంటి ఒక కష్టాల్లో ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేరు. అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకే ఒక దారిలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వారు అవినీతి చేశారు, వీరు అవినీతి చేశారు. వారు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు పూర్తి చేయలేదు, వీరు పూర్తి చేయలేదు. వారు ఇల్లు కడతారు, డబుల్ బెడ్రూమ్, వాళ్ళు కట్టలేదు, వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను, వీళ్ళు కట్టలేదు. అంటే దేంట్లో చూసినా కూడా వాళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు అవినీతి చేశారు. అవినీతి అనేది ఈ రెండు పార్టీలు, దాంట్లో ఇద్దరు అన్నదమ్ములు, ట్విన్స్, ఇద్దరు కమల పిల్లలు. వాళ్ళు లక్షలాది కోట్లు 10 ఏళ్ళు చేస్తే వీరు కొన్ని ఒక వేలాది కోట్లు 2 ఏళ్ళు చేశారు. వారికి ఇంకా 2 ఏళ్ళు ఉంటే వాళ్ళు కూడా 1,00,000 పూర్తి చేస్తారు అంత వేగంగా. నేను చెప్పిన మాట కాదు కదా, వాళ్ళ సొంతంగా డిప్యూటీ సీఎంఏ నైనీ కోల్ బ్లాక్స్ని కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయటమే అనుమానానికి దారితీస్తుంది ఎంతవరకు జరిగిందని. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రి ఓఎస్డీనే ఒక కార్పొరేట్ ఇండస్ట్రీస్ మీద తుపాకీ పెట్టి బెదిరించే విషయాలను మనకు దేశం ఎంత అవినీతి జరుగుతోంది, ఎన్ని కాంట్రాక్టులు ఎవరికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ అవినీతి ఇవన్నీ కూడా. అయితే నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట అన్నారు, మేము సిబిఐకి ఇచ్చినాం కదా కాళేశ్వరం, మనం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వీళ్ళిద్దరు ఒకటి అని చెప్తా ఉన్నారు. సిబిఐకి ఇచ్చిన మాట వాస్తవమే. ఏమి ఇచ్చారు? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ఇవ్వలే. నేను ఈరోజు కూడా మీ యొక్క పత్రికా ఒక విలేకరులతో, మీ యొక్క ప్రసార సాధనాలతో తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు వారు చాలా తెలివి అనుకుంటారు, అందరికీ తెలంగాణ ప్రజలు తెలివి లేదనుకుంటున్నారు. కానీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా దాంట్లో బ్యారేజ్లు ఉంటాయి, ఆనకట్ట ఉంటుంది, కెనాల్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక పెద్ద ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి, ఆ కాంట్రాక్ట్లు మొత్తం కూడా 1,30,000 అంటే 80,000 నుంచి 1,30,000 దాకా పోయింది. కాబట్టి ఇది టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారింది. కాబట్టి దీంట్లో జరపాలే దర్యాప్తు అని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేసింది. అందరు కూడా వారు కూడా అన్నారు కదా, నేను రాగానే ఆయన అరెస్ట్ చేస్తా, కాళేశ్వరం అవినీతి బయట తీస్తా, జైల్లో డబుల్ బెడ్రూమ్ కడతా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కడతారో డబుల్ బెడ్రూమ్ ఆయన చెప్పాలి. కానీ ఈయన సిబిఐకి ఇచ్చిన విషయం ఏంటంటే 3 బ్యారేజ్లు ఉన్నాయి, సుందెళ్ళ, తమ్మహట్టి అన్న, ఇవన్నీ ఉన్నాయి అక్కడ బ్యారేజ్లు. అందులో నాణ్యత లేకుండా బ్యారేజ్ బ్రీచ్ అయింది. దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని దగ్గర వస్తే దాంట్లో నాణ్యత లేదు, ఆ బ్యారేజ్లో లోపాలు ఉన్నాయి, అందుకే అది కుంగింది. దాని మీద వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తూ ఆ రిపోర్ట్ మన జస్టిస్ కమిషన్ పెట్టారు, పీకే ఘోష్ కమిషన్. వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని అసెంబ్లీలో టేబుల్ చేసి దాన్ని మాత్రం సిబిఐకి పంపించారు. మేము అడిగింది అది కాదు, కాళేశ్వరంలో జరుగుతున్నట్టు అవినీతి అంటే ఎట్లా, ఇంత దోస్తాని ఉంటే ఎట్లా? ఆయనని ఆదుకుంటున్నాడు.
రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు కేసు ఉండే కదా, మనందరికి తెలుసు. మరి ఆ ఓటుకు నోటు కేసులో ఏమైంది? ఇంత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది కదా, మరి ఏమైంది దాంట్లో? ఎందుకు పట్టుకోలే అని ఛార్జ్ షీట్ కూడా పడలే. ఆయనకు ఆ సహాయం చేసినందుకు ఆయన ఇప్పుడు ఈయనకు సహాయం చేస్తున్నాడు. దేంట్లో అరెస్ట్ చేయకుండా అధికారులను మాత్రం అరెస్ట్ చేస్తున్నాడు, కేసులు మాత్రం పెడుతున్నాడు. కానీ అరెస్టులు వీటన్నీ కూడా స్లోగా ఉన్నాడు, దర్యాప్తు కూడా స్లో ఉంది. లేకుంటే ఫోన్ ట్యాపింగ్ 2 సంవత్సరాలు పడుతుందండి. ఇంత సాంకేతికమైనటువంటి ఒక ప్రపంచంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక 1 మంత్లో కంప్లీట్ చేయొచ్చు వాళ్ళు తలుచుకుంటే. ఇది బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. తెలంగాణ ప్రజలు చాలా విద్యావంతులు, రాజకీయ చైతన్యత ఉన్న వాళ్ళని భావిస్తూ ఉన్నాను. రెండో విషయం వచ్చరకు ఈరోజు చెప్పారు రేవంత్ రెడ్డి గారు, విద్వేష ఒక స్పీచ్లు ఇస్తాయంట, వాళ్ళు ఒక చట్టం తీసుకొస్తాంట అరెస్ట్ చేయడానికి, జైలు పెట్టడానికి. అటువంటి ఒక చట్టం తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ అటువంటి ఏదైనా చట్టం తీసుకొస్తే ఫస్ట్ జైల్లో వేయాల్సింది రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే విద్వేషాలు ఎవరు సృష్టించారండి? మతం ఆధారంగా విద్వేషం సృష్టించింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారే. జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముస్లిమే కాంగ్రెస్, ఇది విద్వేషం కాదా? ఇది హేట్ కాదా? దేవతలు కోట్ల మంది ఉన్నారు హిందువులకు, ఒక తాగేటోళ్ళు ఉన్నారు, ఒక తినేటోళ్ళు ఉన్నారు, దానికి ఉన్నారు, ఎన్ని రకాలైన అవమానపరిచాడు. మళ్ళీ అది విద్వేషం కాదా? అది హేట్ కాదా? మళ్ళీ ఆయన అరెస్ట్ చేయాలి ముందు ఆ చట్టం తీసుకొస్తే. నిజంగా ఆలోచించి వారు ఈ హేట్ స్పీచ్ కేవలం బీజేపీ వాళ్ళని అణచివేయడానికి తీసుకురావడం అనుకుంటున్నాడు. కానీ ఆ చట్టము అతను ఫస్ట్ ఆ చట్టంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈరోజు మేము బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ చట్టం రానియండి ముందు అసెంబ్లీలో, దాంట్లో యాక్షన్ ఆయన మీద రావాలి. ఈరోజు బీజేపీని ప్రతిష్టం అణచివేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ భయపడి అణచివేస్తున్నారు. రామగుండంలో వార్డ్ నెంబర్ 1లో మా అభ్యర్థిని కిడ్నాప్ చేసి కొట్టి విత్డ్రా చేయించారు బలవంతంగా. నిన్న మన మంచిర్యాలలో మా క్యాండిడేట్ మీద పోయి గొడవ చేసి పోలీసులు వాళ్ళకి మద్దతు పలికి పోలీసుల సహాయంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, క్యాండిడేట్ల మీద అరాచకాలు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎంతమంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఇక్కడ పెద్దపల్లి, ధర్మపురి ఆ ప్రాంతంలో. కాంగ్రెస్ పార్టీ పోలీసులు ఒక ఏవైతే యంత్రాంగాన్ని మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ అణచివేయడానికి వాడుతున్నారు. బీజేపీ తప్పకుండా మున్సిపాలిటీలో ప్రతి ఎక్కువసారి గెలుస్తుంది. ఆ పవనాలు కనబడతా ఉన్నాయి కాబట్టి ఇటు రేవంత్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు అని అంటాడు. నితిన్ నవీన్ ఎందుకు వస్తాడు ఇక్కడికి? మరి నువ్వు రాహుల్ గాంధీ పిలవకు, మీ మీనాక్షి నటరాజన్ పిలవకు, ఎందుకు పిలుస్తారండి? మాకేమి ఇచ్చారు అన్నారు. నువ్వు మెదక్కి ఏమి ఇచ్చినా ముందు చెప్పు. నువ్వు అడుగుతున్నావు కదా తెలంగాణలో బడ్జెట్లో ఏమి ఇచ్చినని. బడ్జెట్లో ఉండడానికి కేటాయిస్తారు. నీ బడ్జెట్లో ఎప్పుడైనా మెదక్ గురించి మాట్లాడినావా? నీ బడ్జెట్లో ఖమ్మం గురించి మాట్లాడినావా? మహబూబ్ నుంచి మాట్లాడినావా? నల్గొండ నుంచి మాట్లాడినావా? అంతా కూడా తెలియదా బడ్జెట్లో ఏమి ఇచ్చింది, బడ్జెట్లో ఏమి ఇచ్చింది? బీజేపీ అంటే భయం పడుకుంది. కాబట్టే ఈరోజు తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ మంచి వారికి మద్దతు పలకండి. అవినీతి రహితమైనటువంటి పురపాలక సంఘాలు మేము ఏర్పాటు చేస్తాం. నమస్తే.